అందరికీ నమస్కారం. ఈరోజు ఆడుతుంది సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్. A team of 2026 our power our earth. Reduce reuse recycle. Turn off the light we not needed. Top 3 pollution creating countries. 1 China, 2 America, 3 Bharat. 1 reusable bag can avoid 600 plastic bags. ప్రపంచం భయపడుతుంది గ్లోబల్ వార్మింగ్. ఇట్స్ ఎంకరేజెస్ ఎర్త్ టెంపరేచర్. మరి 2026 ఎర్త్ డే థీమ్ వచ్చేసి అవర్ పిల్లలు. ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతుంది గ్లోబల్ వార్మింగ్ చూసారన్నమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు పిల్లలు. సో డే లో మనకి సన్ లైట్ ఉంటది కదా, ఆ సన్ లైట్ లో ఉన్న హీట్ ని మన అట్మాస్ఫియర్ లో ఉన్న కొన్ని గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుని నైట్ మనకి సన్ లైట్ ఉండదు కాబట్టి నైట్ టైమ్ లో రిలీజ్ చేస్తాయి అనమాట. దాని వల్ల మనకి ఇప్పుడు సాయంత్రం అయినా కూడా ఇంత వేడిగా ఉందన్నమాట. సో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే ఒకటి వచ్చేసి మీథేన్, రెండోది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, మూడోది వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్, నాలుగోది వచ్చేసి నీటి ఆవిరి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎర్త్ టెంపరేచర్ ఇట్లా ఉంటది. ఒక లిమిట్ దాటి అవి ఎక్సెస్ అయిపోయినాయి అనుకో, ఎర్త్ టెంపరేచర్ అన్నది ఇంకా అంటే సన్ లైట్ లో ఉన్న హీట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని ఎర్త్ టెంపరేచర్ ని పెంచేస్తాయి. సో వన్స్ ఎర్త్ టెంపరేచర్ పెరిగిందంటే మనకు వచ్చే నష్టాలు ఏంటంటే మనకి 2 పోల్స్ ఉన్నాయి కదా, నార్త్ పోల్ సౌత్ పోల్. ఈ 2 పోల్స్ దగ్గర ఉన్న ఐస్ అన్నది మెల్ట్ అయిపోద్ది అన్నమాట. సో అప్పుడు మనం నివసించడానికి ఈ భూమి మీద ప్లేస్ అన్నది తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటంటే ఎల్నినో లానినో అంటారు అనమాట. అంటే సముద్రంలో కొన్ని ప్రవాహాలు ఉంటాయి, కరెంట్స్ అంటాం అనమాట, ఓషన్ కరెంట్స్. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఒక సైడ్ రావాల్సిన కరెంట్స్ అన్నది ఇంకో సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. దానివల్ల మనకి వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడవు. దానివల్ల ఏం జరుగుతుందంటే కరువు కాటకాలు వస్తాయి అన్నమాట, తినడానికి తిండి ఉండదు అనమాట. సో అందువల్ల ఎర్త్ టెంపరేచర్ ను వీలైనంత వరకు తగ్గించాలి. ఎర్త్ టెంపరేచర్ వీలైనంత తగ్గించాలంటే మనం ఏం చేయాలి? కొత్త చెట్లని నాటాలి, ఉన్న చెట్లని కొట్టేయకూడదు అనమాట. ఓకేనా? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థాయిని పెంచకుండా మనం ఏం చేయాలి అంటే, ఒకటి మీ లెవెల్లో మీరు ఏం చేయాలంటే, నేనేం చెప్పాను గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఒకటి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు చూసావా, థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అలాగే మనం వాడే మోటార్ వాహనాలు, బైక్స్, కార్స్ ఇవన్నీ కదా, వాటి నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ నుంచి కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అన్నమాట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాలి. మీరేం చేయాలంటే మీరు బయటికి వెళ్ళిపోయేప్పుడు ఫ్యాన్లు ఆఫ్ చేసేయడం, యూజ్ లో లేనప్పుడు ఏసీ ఆఫ్ చేసేయడం, లైట్స్ ఆఫ్ చేయడం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఓకేనా? దీనివల్ల ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ శాతం అన్నది తగ్గుతుంది. రెండో గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చేసి ఏంటి? మీథేన్. మీథేన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మన ఇళ్లలో మనం తడి చెత్త పొడి చెత్త అంటే 2 రకాలు ఉన్నాయి కదా, ఆ 2 మిక్స్ చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ మీథేన్ గ్యాస్ అన్నది ఫామ్ అవుతుంది. సో మనం ప్రాపర్ గా మన ఇళ్లలో తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయగలిగితే మీథేన్ అన్నది ఎక్కువ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే మనం వ్యవసాయం చేస్తాం కదా, పంటల దగ్గర మనం వాడే పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, క్రిమి సంహారక మందులు అంటాం కదా, స్ప్రే చేస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి నైట్రస్ ఆక్సైడ్ అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం చేసే ఈ పనుల వల్ల ఎర్త్ టెంపరేచర్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడం వల్ల ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయి అవి చివరికి ఏం చేస్తున్నాయి అంటే మనకి భూమి లేకుండా చేస్తున్నాయి. అలాగే ఈ క్లైమేట్ చేంజ్ కి దారితీస్తున్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి సకాలంలో వర్షాలు పడవు, మన దేశంలో పడాల్సిన వర్షాలు ఇంకో దేశానికి వెళ్ళిపోతాయి. ఒక టైంలో జరగాల్సిన యాక్టివిటీ జరగకుండా వేరే టైంలో జరగడం వల్ల ఏంటంటే మనకి కరువు కాటకాలు అన్నాయి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు మరి ఎర్త్ ని కాపాడడానికి ఈ సంవత్సరం నుంచే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మొక్కలు నాటండి. ఎవరన్నా చెట్లు కొట్టేస్తా ఉంటే చెట్లను కొట్టేయద్దని చెప్పాలి. పిల్లలు, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం మీరు ఏం చేస్తారు? ఇంకా చెట్లని కొట్టేవాళ్ళని ఆపాలి. ఇంకా వెరీ గుడ్. ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు వెరీ గుడ్. ఇంకా కార్స్ అవన్నీ యూజ్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. వెరీ గుడ్. ఇంకా మీ బర్త్డేలకి, మీ ఫ్రెండ్స్ బర్త్డేలకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి.
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి. మీ ఎవ్రీ బర్త్డేకి ఒక మొక్క నాటండి. సో దానివల్ల కొత్త చెట్లు పెరుగుతూ ఉంటాయి. సో పొల్యూషన్ అన్నది కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. Thank